మీద ఎవడ తయారు చేయలేదు దాన్ని. అక్కడి నుంచి పడేది విషయం చూడండి. ఎడారిలో నీటి బొగ్గులు పుట్టించాడు ఆయన, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఆయన. మనం బోరేసాం అనుకోండి, 300 అడుగులు 400 అడుగులు వేసిన తర్వాత ఆపేసామండి అంటారు. ఏంటి అంటే బండ అడిపోయిందండి అంటారు. బండ అడిపోతే ఆపేస్తారంటే, బండ అడితే నీళ్ళు రావు, బండ తగిలేసిందంటే ఇంకా నీళ్ళు రావండి ఆపేసాం అంటారు. కానీ ఇస్రాయేల్ క్వైట్ ఆపోజిట్ ఏంటి చెప్పిన, వాళ్ళకి బండ నుంచే నీళ్ళు వస్తాయి. వాటర్ ట్యాంక్లో తిరిగిందేమో మరి బండను కొట్టు నీళ్ళు వస్తాయి, బండలోంచి. ఇలాంటి విచిత్రాలన్నీ చూసారండి. ఎంత బాగా చూసుకున్నాడండి. ఎడారిలో నీటి పొగలు పుట్టించాడు. ఈరోజుకి ఎడారిలో ఆయన అప్పుడు పుట్టించిన నీటి పొగలు ఈ రోజుకి ఉన్నాయండి విచిత్రంగా. ఆగరం తెలుసు కదా, సందర్భం కాదు కానీ చెప్తున్నాను. ఆగర తెలుసుగా, వాళ్ళకి ఫ్యామిలీ గొడవలు జరిగాయి. అబ్రహాం గారు శారమ్మ గారికి ఆగర్ గారికి ఫ్యామిలీ గొడవ జరిగితే ఆ పెద్దవాడు పంపించేసింది ఇంట్లోంచి ఎవరిని, ఆగరమ్మని. పో అన్నది. అంతేగా, అది కింద పెడితే తినేదానివే, నన్ను నా కొడుకుని ఎక్కడైతే వదలబో అంతే. ఆ బిడ్డని వెనకేసుకుని ఆవిడకు కొడుకున్నాడు. ఆ కొడుకు ఎవరు, ఇస్మాయిల్. బయటకు వచ్చేసి ఏడుస్తుంది, లబోది ఇవ్వండి ఏడిస్తే, ఈ ఎడారికి ఉష్ణోగ్రతకి నేను చచ్చిపోయేలా ఉన్నానని ఏడిస్తే, వెయిట్ తాగరు, కంగారు పడుకు, అది అక్కడ నీటి బొగ్గు వస్తుంది తాగు. స్టిల్ ఇప్పటికీ నీటి బొగ్గు ఉందండి. అది దాని ప్రపంచంలో అత్యధికమైన pH వాల్యూ ఉన్న వాటర్, దాని పేరు జుమ్ వాటర్ అంటారు. మీరు వెళ్ళి యూట్యూబ్లో కొట్టండి, పిచ్చెక్కిపోద్ది ఆ వాటర్ గురించి మీరు స్టడీ చేస్తే. మక్కా మదీనా ఉంది కదా, మక్కా మదీనా ముస్లిమ్స్ వాళ్ళు అడాప్ట్ అయ్యారు కనుక వాళ్ళు తెచ్చుకుంటారు కదా నీళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు, మక్క వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు ఏ నీళ్ళు అనుకుంటున్నారు, ఆగరంకి ఇచ్చిన నీళ్ళు. 9 pH అబోవ్ ఉంటుంది pH. అంటే pH వాల్యూ ఎక్కువ ఉన్న నీళ్ళు తాగితే ఏమవుతుంది చెప్పిన, గుండెపోట్లు రావు, షుగర్లు రావు, చెత్త చెదారాలు ఉండవు, వసారుగా ఉంటాం, 120 సంవత్సరాలు బతుకుతాం. మరి మాకు ఆ నీళ్ళు కావాలంటే లెసన్ అయిన తర్వాత సంప్రదించాను. అంటే నేను బాటిల్ పంపించను కానీ చిన్న సలహా ఇస్తాను, తర్వాత చెప్తానులేండి. సరే వదిలేండి, ఎందుకంటే మళ్ళీ నేను పబ్లిసిటీ చేస్తున్నాను, ఏదో వ్యాపారంలోకి వెళ్ళిపోవడం అనుకుంటారు, అందుకొచ్చిన గొడవ. సరే, ఇలా ఎడారిలో ఆయన చాలా వింతలు చేశాడు. ఆ ఇంతలన్నీ చేసిన తర్వాత, ఇంతలన్నీ చేసుకుని వస్తే రాజుగా ఉన్నాడు.